దేవుని యందు ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసు నామమున మీకెల్లరకు శుభములను తెలియజేయుచున్నాను. ఈ శ్రమల కాలపు ధ్యాన స్రవంతి అనే కార్యక్రమము రాయలసీమ అధ్యక్ష మండల యూత్ బోర్డు వారు నిర్వహించుచున్నటువంటి ఈ బృహత్తరమైన కార్యక్రమం. ఈ శ్రమదినాలలో మరి యువకులు దేవునిని ఆనుకొని జీవించడానికి కావలసినటువంటి అన్ని వసతులను సమర్థతలను సమకూరుస్తున్నటువంటి యూత్ డిపార్ట్మెంట్ వారికి నేను నా ప్రత్యేకమైనటువంటి శుభములను తెలియజేస్తున్నాను. వారిని ఆధ్యాత్మికంగా ముందుకు నడిపించుచున్నటువంటి మన ప్రియతమ బిషప్ తండ్రి గారు, ది రైట్ రెవరెండ్ డాక్టర్ పి ఐజాక్ వరప్రసాద్ తండ్రి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. ఇలాగా మీ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఈ యూత్ బోర్డు సెక్రటరీ శ్రీ నాషి గారికి, అలాగనే చైర్మన్ బెన్హర్ బాబు గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తలల వంచి ప్రార్థన చేస్తాం. దయగల ప్రభువా, కృపగల మా తండ్రి, వాక్య ధ్యానంలో నీ కృప మాకు అనుగ్రహించి నీవే ఇప్పుడు మా అందరితో మాట్లాడమని, నీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు యొక్క శిల్వ శ్రమలను మేము తలపోయిచు మమ్మలను మేము నీకు దగ్గరగా జీవించటానికి అనుకూలమైనటువంటి సమస్త పరిస్థితులను మాకు అనుగ్రహించమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి వారలారా, ఈ దినం మనం ధ్యానం కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి అంశము దయాళుత్వము. గలతీలకు పరిశుద్ధ పౌలు పత్రిక రాస్తా 5వ అధ్యాయంలో మరి కొన్ని ఆత్మ ఫలాలను గురించినటువంటి విషయాలను ఆయన మాట్లాడుతున్నాడు. అంటే క్రైస్తవులకు ఉండవలసినటువంటి కొన్ని గుణగణాలు, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ దట్ ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ హ్యావ్ విత్ దెమ్, షుడ్ పర్స్యూ విత్ దెమ్. ఏంటివవి అని మనం ఒకసారి ఆలోచన చేస్తే అనేకమైనటువంటి నీతి ఫలాలను గురించి 5వ అధ్యాయం 22వ వచనంలో ఆయన చెప్పాడు ఆత్మ ఫలాలు. వాటిలో ఒక్కదాని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఏమిటిది అని అంటే దయాళుత్వము, కైండ్నెస్, కంపాషన్. దయాళుత్వాన్ని గురించి. దయ యేసుక్రీస్తు ప్రభుల వారు మనుషులందరి ఎడల కనపరిచిన ఒక్కటే ఒక గొప్ప సంగతి ఏంటంటే దయ. హీ హెస్ గాట్ లాట్ ఆఫ్ కంపాషన్, కైండ్నెస్. ఆయన దయ ముందు, ఆయన కనిక్రమ ముందు ఏ మనుషుడు కూడా సాటి రాలేడు. సచ్ కైండ్ ఆఫ్ అ కైండ్నెస్ దట్ హీ హ్యాడ్ విత్ హిమ్. అట్లాంటి ఒక దృఢమైన దయ, నిశ్చలమైన దయ. ఎప్పుడూ ఆయన ఈ దయనే కనపరిచినాడు. అందరి ఎడల, తన శిష్యుల ఎడల, తన యొద్దకు వచ్చినటువంటి భక్త సమాజం ఎడల, ఆయనను విశ్వసించి వచ్చినటువంటి అన్యుల ఎడల, ఆయన ఇంటి వారు యూదులు, ఇశ్రాయేలు వారి ఎడల, అందరి ఎడల ఆయన చూపించినది దయ. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ దట్ ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ హ్యావ్ విత్ దెమ్. ప్రతి క్రైస్తవుడు ఈ దయను కలిగి ఉండాలా. అసలు క్రైస్తవ్యమే ఈ దయ మీద ఆధారపడి ఉన్నది. నువ్వు ఒక నిజమైన క్రైస్తవునివి, నిజమైన క్రైస్తవురాలివి అని నిన్ను నీవు కనపరుచుకోవాలంటే నీలో ఉండవలసిన ఒక ప్రాధాన్యమైన గుణం దయ. ఈ దయే నీకు లేకపోతే నువ్వు క్రైస్తవుని కాదు కదా, అసలు కనీసం మనిషిగా కూడా నీవు గుర్తింపు పొందలేవు. ఈ శ్రమదినాలలో ప్రత్యేకించి ఈ దయ, నెమ్మది, తర్వాత ఈ కనికరం మనం కలిగి ఉండడానికి ఒక గొప్ప సాధనం ఏందనంటే ఉపవాసం ఉండడం. మనందరికీ అలవాటైనటువంటి సంగతి ఇది. ఈ లెంట్ కాలంలో మనం అందరం కూడా ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తాం. ఉపవాసాలు పలు రకాలు. అయితే పొద్దున్న నుండి సాయంకాలం వరకు నిష్టగా ఉపవాసం ఉంటారు చాలామంది. ఈ ఉపవాసం మనల్ని ఏం చేస్తుందనంటే నీరసపరుస్తుంది. ఈ నీరసపరిచినప్పుడు మనం అవతల వాళ్ళతో మాట్లాడేంత శక్తి, ఓపిక మనకు ఉండదు. మనము కూడా ఆకలి బాధలోనే ఉంటాం కనుక దుఃఖపడు వారెవరైనా మన కంటికి కనపడితే, కష్టములో ఉన్నవారెవరైనా మనకు అగుపడితే దయ ఆటోమేటిక్గా కడుపులో నుండి వస్తుంది. మనకు ఉత్తుత్త పెదవుల మీద కనపడే దయపూరితమైన మాటలు కాదయి. దయారసముతో కూడిన మాటలు ఒక్కటే కాదు మనకు వచ్చేది. ఈ ఉపవాసం వలన, ముఖ్యంగా ఈ లెంట్ కాలంలో ఈ ఉపవాసం ఉండటం వలన, క్రీస్తు ప్రభుల వారి యొక్క శిల్వ శ్రమలను మనం తలపోస్తూ ఉండటం వలన మనము దయ కడుపులో నుండి చూపించగలం ఇతరుల ఎడల. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్న ఒక ప్రాధాన్యమైన గుణం ఇది. ఆయన పరిశుద్ధ మార్కు సువార్తలో మనం ఒకసారి గమనిస్తే, పరిశుద్ధ మార్కు సువార్త 1వ అధ్యాయం
40వ వచనం నుండి 45 వచనాల్లో ఒక కుష్టు వ్యాధి కలిగినటువంటి వాడు క్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చినాడు. మరి ఆనాటి సమాజంలో కుష్టు వ్యాధిగ్రస్తులు చాలా అంటరాని వారుగా ట్రీట్ చేయబడరు. ఎందుకంటే అది ఒక అంటు వ్యాధి. అది ఆ జబ్బు వచ్చిన వారు ఊరి బయట అడవిలోనికి పంపించి వేయబడాల. దే షుడ్ నాట్ బీ విత్ ద ఫ్యామిలీ. మరి వాళ్ళ భోజన పరిస్థితులు ఎట్లా అనంటే, ఈ కుటుంబ సభ్యులు ప్రతిరోజు సాయంకాలం పోయి వాళ్ళ పొద్దున్నే పోయి వాళ్ళకు అన్నము క్యారీలలో, వాళ్ళ స్థలాలు కొన్ని నిర్ణయిత స్థలాలు ఉంటాయి, ఆ స్థలంలో వాళ్ళకు భోజనం పెట్టి వీళ్ళు వచ్చేసిన తర్వాత ఆ కుష్ఠవ్యాధిగ్రస్తులు వచ్చి మరి ఆ వారి భోజనం తీసుకొని పోయి తినాలా, మళ్ళీ అది అక్కడ పెట్టాలి. కుటుంబాన్ని కలసడానికి, వాళ్ళను తగలడానికి, వాళ్ళతో ఆప్యాయంగా ఉండడానికి ఎటువంటి ఆస్కారం లేదు. ఒక పక్క శారీరక ఇబ్బంది, అనారోగ్యంతో ఉన్నారు, మరొక పక్క మానసిక వేదన. ఇది బికాస్ దే ఆర్ థ్రోన్ అవే, దే ఆర్ థ్రోన్ ఫార్ అవే ఫ్రమ్ ద సొసైటీ, ఫ్రమ్ ద ఫ్యామిలీస్, ఫ్రమ్ దేర్ బిలవెడ్ వన్స్. ఇది చాలా దుఃఖకరమైన ఒక సంఘటన. యేసుక్రీస్తు ప్రభుల వారు అటువంటి కుష్ఠవ్యాధిగ్రస్తుడి దగ్గరకు వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభుల వారే మాట్లాడుతున్నాడు అతనితో. ఆ కుష్ఠవ్యాధిగ్రస్తుడు వచ్చి మోకాళ్ళ మీద కూర్చుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని ఆయనతో చెప్పినాడు. హీఈస్ రిక్వెస్టింగ్ క్రైస్ట్, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. అవుట్ ఆఫ్ హిస్ డిఫికల్టీ, ఆయనకున్నటువంటి మానసిక వేదన, ఆయనకున్నటువంటి శారీరక బలహీనత, ఆ శారీరక నొప్పి, బాధ, దీంతో పాటుగా మానసిక వేదన మరొక పక్క, దీంతో పాటుగా సాంఘికమైనటువంటి బహిష్కరణకు గురైనాడు, ఆ వేదన ఇంకొక పక్క. వీటన్నిటినీ తాళలేక యేసు స్వామి దగ్గర మోకాళ్ళుని అడుగుతున్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయి. దిస్ ఈజ్ నాట్ హిస్ లగ్జరీ, దిస్ ఈస్ హిస్ వాంట్. ఇది ఆయనకు అత్యంత అవసరమైన సంగతి. ఆయన ఆ కుష్ఠవ్యాధిగ్రస్తుడు ఉన్నటువంటి అన్ని పరిస్థితులలో నుండి బయటకు వచ్చేటటువంటి ఒక బృహత్తరమైన రిక్వెస్ట్ ఇది. యేసుస్వామి ఆ అడిగినటువంటి కుష్ఠవ్యాధిగ్రస్తుని చూసి ఏం చేస్తారంటే, ఆయన 41వ వచనంలో ఆయన కనికరపడి, హీ వాజ్ మూవ్డ్ విత్ కంపాషన్, దయ చూపిస్తున్నాడు ఆ వ్యక్తి మీద. అతడు ఊరికి ఆ మాట అన్నాడంతే. యేసుస్వామి ఆ మాట వెనక అతడు అనుభవించుచున్న అన్ని బాధలు, వేదనలు, అవమానకరమైన పరిస్థితులు అన్నిటినీ అర్థం చేసుకున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. హీ సచ్ ఎ లవ్లీ లార్డ్, అంత దయగలవాడు క్రీస్తు ప్రభుల వారు. నువ్వు అడగాలంతే, నీవు అడగడానికి వెనక ఉన్న నీ అవసరతలు మొత్తం ఆయన తెలుసుకోగలడు. నువ్వు అడగకపోయినా నీ అక్కర్లు ఆయన ఎరుగుతాడు. హీ నోస్ వాట్ ఆల్ దట్ యు వాంట్ అండ్ హీ షోస్ హిస్ కంపాషన్. ఆయన దయ, ఆయన కనికరం మన మీద చూపిస్తాడు ఆయన. చూసి కనుక ప్రియమైనటువంటి వారులారా, ఈ శ్రమ దినాలలో క్రీస్తు ప్రభుల వారి మరణ శ్రమలలో నుండి మనం నేర్చుకొనవలసిన ఒక సంగతి ఏంటంటే, టు హ్యావ్ కంపాషన్ టువర్డ్స్ అదర్స్. ఇతరుల ఎడల, కష్టములో ఉన్నవారి ఎడల, దుఃఖములో ఉన్నవారి ఎడల, అవసరతలలో ఉన్నవారి ఎడల కనికరము చూపడము, అది మనకు చాలా ప్రాముఖ్యమైన ఒక సంగతి. తర్వాత ఈ డిస్కషన్ అంతా జరిగిన తర్వాత ఏం జరిగిందో చూడండి. ఆయన కనికరపడి చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే నీవు శుద్ధునివి కమ్మని ఆ కుష్ఠవ్యాధి గలవానితో చెప్తున్నాడు. నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను. కాబట్టి వాడు హాయిగా సంతోషంగా పోతున్నాడు. కొన్ని నియమాల తర్వాత యేసుస్వామి వానికి చెప్పినట్లే కానీ, బట్ ఫర్ వాట్ హీ వాజ్ వెయిటింగ్ హీ హెజ్ రిసీవ్డ్. దేని కొరకు ఎదురు చూస్తున్నాడో దానిని అతడు పొందినాడు. అల్టిమేట్లీ హీ హ్యాజ్ రిసీవ్డ్ ఇట్. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ ఈస్ ఓన్లీ ద కంపాషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు ప్రభుల వారి దయ వలన మాత్రమే ఇతడు స్వస్థత పొందినాడు. యేసుస్వామి దయగలవాడు, ఆయన దేవుడు. ఈ సంగతులన్నీ పక్కన పెడితే ఆయన దయగలవాడు. ఎవరి ఎడల? ఆయనను ఆశ్రయించిన వారు అందరి ఎడల, కేవలం క్రైస్తవుల ఎడల కాదు. హీ ఈజ్ నాట్ గాడ్ ఆఫ్ ఓన్లీ క్రిస్టియన్స్,
He is people of masses. He is one who blesses all those who come to him. ఆయన దగ్గరకు వచ్చే ప్రతి వారిని దీవించి ఆశీర్వదించడానికి సమర్థుడు. He is ever ready, stretched out his arms and waiting for people who come to him. He doesn't bother about caste, creed, religion, the language. He only bothers about your heart. నీ హృదయాన్ని మాత్రమే ఆయన వెంబడించి, నీ మనస్సునెరిగి నీ అక్కర్లను తీర్చగలిగిన గొప్ప దేవుడు ఆయన. దిస్ యూ షుడ్ నో. ఈ శ్రమ దినాలలో లెట్ us turn to God ourselves. ఆయన మనుషుల మీద చూపించిన దయ, శిలువ మీద నుండి కూడా వాళ్ళ అమ్మను చూసినాడు. ఎంత దయ చూపించి ఆమె బాధ్యతను, సహోదర సహితుడైనటువంటి శిష్యునికి ఆ బాధ్యతను అప్పగించినాడు. వెరీ కంపాషనేట్ జీసస్ ఈజ్, అండ్ జీసస్ ఈజ్ అవర్ మోడల్. ఇవన్నీ చేసినప్పుడు మీరంతా యువతి యువకులు తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, యేసు స్వామి ఇవన్నీ చేసినప్పుడు ఆయన వృద్ధుడు కాదు. హీ వాస్ ఎ యంగ్స్టర్. బీయింగ్ ఎన్ యంగ్స్టర్, జీసస్ క్రైస్ట్ కుడ్ డూ ఆల్ దీస్ థింగ్స్. యవ్వనుడుగా ఉండి ఇవన్నీ చేయగలిగినాడు ఆయన. ఆయన చెయ్యనివి, ఆయన సాధించనివి ఏవి మీకు చెప్పలేదు ఆయన. చూసి ఆయన ఎక్కడో వైరాగ్యములో ఉండి, వృద్ధాప్యములో ఉండి ఇవన్నీ చేసి చెప్పింది కాదు. ఇన్ హిస్ యంగ్ ఏజ్ ఆయన యవ్వనుడుగా ఉండి యవ్వన దశలో ఇంత గొప్ప బృహత్తరమైన పనులను సాధించగలిగినాడు తన తండ్రి అయిన దేవుని కొరకు. ప్రియమైన వారలారా, ద లార్డ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. కమ్ రిపెంట్, టర్న్ టు గాడ్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేస్తాం. మా దేవ, మా తండ్రి, నీవే మాకు గొప్ప మాదిరివి. మేము నిన్నే గురిగా ఎన్నుకొని ముందుకు సాగుచు ఈ శ్రమ దినాలలో మమ్మల్ని మేము పరీక్షించుకొనొచ్చు. నీకు మా జీవితాలను పరిపూర్తిగా సమర్పించుకొని నీకిష్టమైన బిడ్డలముగా, నిన్ననుసరించే వారముగా, నీవు నరులేడల చూపించిన దయను చూపించే వారముగా బ్రతికే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని, ఈ బృహత్తరమైన కార్యాన్ని నిర్వహించినటువంటి మా ప్రియతమ బిషప్ తండ్రి గారిని, మరి యూత్ బోర్డు వారిని అందరినీ మీరు ఆశీర్వదించి కాపాడమని, ఈ అధ్యక్ష మండలిలో ఉన్నటువంటి అందరూ యువతి యువకులను దీవించి వారికి క్షేమాన్ని దయచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడగు త్రియక దేవుని దీవెన ఇప్పుడు సదాకాలం మీకు, మీ కుటుంబములకు, మీ పిల్లలకు, ఆయన నమ్మిన ప్రతి బిడ్డకు తోడైండును గాక. ఆమెన్.